చాలా బాధ కలిగే విషయం. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని పునరాలోచన చేయాల్సిన ఆవశ్యకతనే అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ సమావేశంలో ఉన్న మనలో ప్రతి ఒక్కళ్ళము కూడా అభివృద్ధికి ఎవ్వరూ కూడా వ్యతిరేకం కాదు. అదే సమయంలో కేవలం కొంతమంది గొంతెమ్మ కోరికలకు పగటి కళల కోసము కొన్ని వేల మంది రైతులు బలి కావాల్సినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఆ గుడివాడ గ్రామానికి సంబంధించిన కొంతమంది రైతులతో మాట్లాడితే పొట్టలో చెయ్యేసి దేవినట్టుగా అవుతూ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఆ 40 సెంటు 50 సెంటు ఎకరము ఆ మొత్తం పోతే వాళ్ళు ఏం చేయాలి భవిష్యత్తులో అనే విషయాన్ని అసలు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందా? రైతులు, భూమి, ఆ రైతుకి భూమికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం, అట్లాగే ఆ భూమి మొత్తం పోయిన తర్వాత అతనికి జీవించే హక్కు భారత రాజ్యాంగం ఏదైతే ఆర్టికల్ 21 కింద కల్పించిందో దానికి భంగం కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితులు. అట్లాగే 1894 భూసేకరణ చట్టంలో ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉండగా వాళ్ళు ఎట్లా కావాలనుకుంటే అట్లా కలెక్టర్ గారు ఒక ప్రకటన చేయగానే ఆ భూమిని తీసుకునే అధికారం ఆ రోజుల్లో వస్తూ ఉండేది. కానీ 2013 భూసేకరణ చట్టంలో భారత రాజ్యాంగం, భారత పార్లమెంట్లో అన్ని పక్షాల వారు కూడా జాగ్రత్తగా చక్కగా ఆలోచించి యూపీఏ 1 టైంలో ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. భూములు కోల్పోయే రైతులే కాదు, ఆ భూములు ఉన్న గ్రామాలలో ఆ భూములు ఆ ప్రజలతో అక్కడ సంబంధంగా ఉన్నటువంటి కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చర్మకార, చేనేత వృత్తుల వాళ్ళు కూడా వాటి మీద ఆధారపడినటువంటి వాళ్ళ యొక్క సంక్షేమం గురించి కూడా ఆలోచించి ఆ చట్టం తెస్తే వాళ్ళు ఏమీ ఆలోచన లేకుండా చేస్తారా? ఔటర్ రింగ్ రోడ్డా, 189 కిలోమీటర్ల బారా అంటే ఈ భారతదేశంలోనే అంతకుముందు ఈయన గారే చంద్రబాబు నాయుడు గారే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ నగరంలో 158 కిలోమీటర్ల పొడవైనటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయించారు. ఆ రోజుల్లో హైదరాబాద్ నగరం దాదాపుగా 70-80 లక్షల జనాభాలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ మన అమరావతి రాజధానిలో ఉండే 29 గ్రామాలలో జనాభా ఎంత? దాదాపు 2014 నుంచి ఇప్పుడు 2026లో ఉన్నాం, 12 ఏళ్ళు అయింది. ఎంత జనాభా పెరిగింది? ఎందుకు ఆలోచనలు సరైనటువంటి విధానంగా చేయటం లేదు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. మన దేశ రాజధాని ఢిల్లీ, అక్కడ ఔటర్ రింగ్ రోడ్ కేవలం 87 కిలోమీటర్లు మాత్రమే. అట్లాగే అహ్మదాబాద్ ఔటర్ రింగ్ రోడ్ 76 కిలోమీటర్లు, చెన్నై ఔటర్ రింగ్ రోడ్ 62 కిలోమీటర్లు, బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ 60 కిలోమీటర్లు. అటువంటి అంత పెద్ద మహానగరాలే ఆ విధంగా తక్కువ నిడివితో ఉంటే ఇక్కడ మనకి 189 కిలోమీటర్ల. ఏంటి నీ లెక్కలేంటి? అసలు ఎవరిని అడిగారు? భూములు కోల్పోయే రైతులతో ఏమైనా మాట్లాడారా? లేకపోతే ఈ రోడ్లు వేయటం కానీ, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు కానీ పర్యావరణవేత్తలు కానీ ఎవరితో మాట్లాడారా? ఇందాక మాట్లాడుతానే చెప్తున్నారు, కొన్ని ఊళ్ళల్లో పెద్ద ఆయన కొన్ని ఊళ్ళల్లో చెరువుల మీదుగా వెళ్తున్నాయట, కొన్ని ఊళ్ళల్లో శ్మశానాల మీదుగా వెళ్తాందట, కొన్ని ఊళ్ళల్లో గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు ఇతర రైతులు కానీ వాళ్ళందరి యొక్క పశువులు మేస్తానికి ఉపయోగపడే ఉమ్మడి కామన్ భూమిల్లో మీదుగా వెళ్తూ ఉంది. అవి తీసుకుంటానికి మీకు అధికారం ఎక్కడిది? లేదే. చట్టాలు ఉన్నాయే, వాటన్నిటిని ఉల్లంఘించి చేస్తానికి మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన లేకుండా ఏమి ప్రజాధనం ఏ రకంగా మనం జాగ్రత్తగా వినియోగించాలనేటువంటి ఆలోచన లేదే.
ఇవాళ దాదాపు 24,700 కోట్లు ఔటర్ రింగ్ రోడ్డుకా. 24,700 కోట్లు. అదేంటంటే కేంద్ర ప్రభుత్వం పెడుతుంది కదా, మనకేంటి బాధ అంటారా? దాంట్లో కూడా 70 కిలోమీటర్ల 70 మీటర్ల వెడల్పు కాకుండా 140 మీటర్ల వెడల్పున రైట్ ఆఫ్ వే నిర్ణయించడం వలన అయ్యేటటువంటి అదనపు భూసేకరణ వ్యయం కోసం 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతానికి అంగీకరించారే. మరి ఈ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు బాధపడతా ఉంటే మా రైతు సంఘం వారందరూ కూడా వెళ్ళి అడిగితే డబ్బులు ఎక్కడ ఉండయి అని చెప్పి మా వ్యవసాయ మంత్రి గారు చెప్తూ ఉంటే, అట్లాగే పోలవరం ప్రాజెక్టుకి మొత్తం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత విభజన చట్టం ప్రకారంగా ఉండగా ఇవాళ R&R ప్యాకేజీగా అయ్యేటటువంటి 30,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పి చెప్తూ ఉంటే దానికోసం పట్టుబట్టకుండా 20 సంవత్సరాల తర్వాత కానీ అవసరం ఏర్పడబోయేటటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఇవ్వాలే 10,000 ఎకరాలు తీసుకోవాలా, దాదాపు 15,000 మంది రైతుల యొక్క పొట్ట కొట్టాలా అనేటటువంటి విషయం ఎందుకు ఆలోచించరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం అడగవలసిన అవసరం ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. మనకి ఎంత నష్టపరిహారం సమస్య కాదు, అసలు ఎందుకు 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీ ఇష్టం వచ్చేది చేయటానికి ఇదేమి నీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, ఇదేమి హెరిటేజ్లో షేర్లు కాదు, హెరిటేజ్లో పాల వ్యాపారం కాదు. ఇది ఒక ప్రజా సంక్షేమం కోసం ప్రజలకి మేలు చేయాల్సినటువంటి ప్రభుత్వం కీడు చేస్తారా? ఆ రోజుల్లో చండ్ర రాజేశ్వరరావు గారు ఆయనకున్న పొలం మొత్తం పేదవాళ్ళకి ఇచ్చేస్తే కామ్రేడ్ పుట్టలపల్లి సుందరయ్య గారు, తరిమల నాగిరెడ్డి గారు లాంటి మహానుభావులు నాయకత్వంలో తెలంగాణలో ఆ నిజాం టైంలో పోరాటం చేసి లక్షల ఎకరాలు దనిగా ఆ పటేళ్ళు పట్వారీలు నిజాం సంస్థానం నుంచి లాక్కుని లక్షలాది మంది పేదవాళ్ళకి భూములు ఇస్తే ఇవాళ అసెంబ్లీలో 26 లక్షల ఎకరాలు సోలార్ పార్కులు కానీ పరిశ్రమల కోసం తీసుకుంటానికి అసెంబ్లీలోనే చట్టం చేశారంటే ఈ భారతదేశంలో ఇంకా ఏ రాష్ట్రంలోనన్నా ఇట్లా జరిగిందా అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే అసలు ఈ రైతులు ఈ భూములు అంటే మీకు చెవులు దోమల కన్నా కూడా తేలిగ్గా కనపడుతున్నాయా చంద్రబాబు నాయుడు గారు? ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందాక సోదరి మనం వస్తుంది, ఆవిడ అంటుంది ఇందుకేనా మేము ఓట్లేసి గెలిపించింది అని చెప్పి ఆ సోదరిమణి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఇందాక జరిగిందని మనం చేస్తా ఉన్నాం. సరైనటువంటి ఆలోచన చేయాలి. ఇవాళ వెస్టర్న్ బైపాస్ వచ్చేసింది, చినావుటిపల్లి నుంచి సూరాయిపల్లి నుంచి వెంకటపల్లి నుంచి కాజా దగ్గరికి వెళ్ళిపోతుంది. చక్కగా కాజా దగ్గర నుంచి నిడమానూరుకి ఈస్టర్న్ బైపాస్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అంగీకరిస్తే ఈయన ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ అని అంటాం వలన వాళ్ళు ఆ ఐడియా డ్రాప్ చేసుకున్న పరిస్థితి జరిగింది. ఆ ఈస్టర్న్ బైపాస్ వస్తే అసలు ఇన్నర్ రింగ్ రోడ్ అవసరమే ఉంది? 97 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అవసరమా చెప్పండి? ఒక భువనేశ్వర్ ఇన్నర్ రింగ్ రోడ్డు మాత్రం 65 కిలోమీటర్లు, ఢిల్లీ ఇన్నర్ రింగ్ రోడ్ 55 కిలోమీటర్లు మాత్రమే, చెన్నై ఇన్నర్ రింగ్ రోడ్ 25 కిలోమీటర్లు మాత్రమే అని మనం చేస్తూ ఉన్నాను. ఈ విధంగా సరైన ఆలోచన చేయాలి. అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్లు వాళ్ళు ఉద్యోగాలు చేసిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళని కూడా కూర్చోబెట్టుకు సంప్రదించాలి. కానీ ఎవరిని సంప్రదించి నిర్ణయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. ఎంతసేపు ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డా? ఇది సరైన ఆలోచన కాదు, చాలా బాధేస్తుంది. ఇక్కడ ఈ సమావేశంలో వచ్చారు మన మాస్టారు కంచేరి జల్ల రంగారావు గారు కానీ, అట్లాగే సోదరిమణి మాగంటి లక్ష్మి గారు కానీ ఇంకా కొంతమంది వచ్చారు. అక్కడ మన పరిటాల దగ్గర నుంచి ఇబ్రహీంపట్నంకి జాతీయ రహదారి 65కి బైపాస్ అంటారు. ఆ రోజుల్లో మరి అమరావతి నుంచి
బ్యారేజీ దాకా కృష్ణా గుంటూరు సైడ్న కరకట్ట వేశారు డాక్టర్ కేఎల్ రావు గారు. కానీ మరి ఇబ్రహీంపట్నం వరకే, భవానీపురం నుంచి ఇబ్రహీంపట్నం వరకే ఇచ్చారు. కానీ ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి పైకి పెండ్యాల దాకా ఎందుకు వెయ్యలేదు అనే ఆలోచన ఏనాడన్నా చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? కేఎల్ రావు గారు చాలా దూరదృష్టిలోని ఆ మునేరు, వైరా, మన కంచిచర్ల వాగు, ఏనుగుగడ్డ వాగు ఇవన్నీ వస్తాయి. ఆ పరిస్థితుల్లో దాన్ని ఫ్లడ్ బఫర్ జోన్గా ఉపయోగపడుతుంది. వాటి నుంచి వరద వచ్చినప్పుడు పైన కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ నుంచి వస్తూ ఉంటే ఇది వెనక్కి తన్ని పెట్టేస్తుంది. ఆ పరిస్థితులు వెళ్ళవు. అప్పుడు ఈ భూమి మీద సర్దుకుని కృష్ణలో తగ్గగానే టక్మని ఒకరోజు 2 రోజుల్లో కృష్ణలోకి వెళ్ళిపోయే పరిస్థితిగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకునే కేఎల్ రావు గారు అక్కడ కరకట్ట వేయకుండా వదిలేసిన పరిస్థితి ఉంటే ఇవాళ కృష్ణానదికి దగ్గరగా ఒక బైపాస్ ఆలోచన జరుగుతూ ఉంది. అట్లాగే అక్కడ ఎరుబాలు నుంచి నంబూరుకు ఒక రైల్వే లైను, వాటి ఫలితంగా కృష్ణా ఒడ్డున ఉన్నటువంటి కొట్టుకెళ్ళిపూడి కానీ మునలూరు కానీ ఆ పైన ఉన్నటువంటి పెద్ద ఆయన ఎవరు చౌటికల్లు ఇట్లా ఈ ఊళ్ళు దాదాపు 10 ఊళ్ళు ఇప్పుడు జరుగుతూ ఉన్న నష్టం కాదు, 10 రెట్లు పైన నష్టం జరిగేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే ఎందుకు ఆలోచన చేయరు అసలు? దయచేసి ఆలోచన చేసి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు అనే దాని గురించి గట్టిగా పోరాటం చేయాల్సిందే. జరగదు అని చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే దానికి ఉన్న బలమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు, నేషనల్ హైవేలో ఒక లేన్కి 3.5 మీటర్లు సరిపోతుంది. ఔటర్ రింగ్ రోడ్ 6 రోడ్లు, పక్కన అటు 2 ఇటు 2 సర్వీస్ రోడ్లు, 6, 4, 10 అంటే 35 మీటర్లు. మధ్యలో మీడియన్ ఒక 3 మీటర్లు 4 మీటర్లు వేసుకున్నా ఒక 40 మీటర్లు. నేషనల్ హైవే జనరల్గా 60 మీటర్లకి నేషనల్ హైవే వేస్తారు. ఇంకా డ్రైనేజీలు వాటి గురించి సుమారుగా 70 తీసుకుంటూ ఉన్నారు. అటువంటిది ఇప్పుడు 140 మీటర్లు. వాళ్ళు 70 మీటర్లు చాలంటే కాదు 150 మీటర్లు కావాలన్నాడు ఈయన. వాళ్ళు చివరికి 140 అన్నారు. అంటే ఈ 70 మీటర్లు రోడ్డు వేసిన తర్వాత అటుపక్క ఇటుపక్క మిగిలేటటువంటి భూమి ఏదైతే ఉందో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేయాలనే దృష్టితో ఉన్నారు అని మేము చేస్తూ ఉన్నాం. అది తప్పు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఒక రోడ్డుకి భూమి కోల్పోయిన సందర్భంలో భవిష్యత్ కాలంలో ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి భూములకి గిరాకీ పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి. హోటల్లో, బిల్డింగులు, నివాస గృహాలు, కిళ్ళి బడ్డీలు, కాఫీ హోటల్లో, వైన్స్ ఏయో రకరకాలుగా వస్తాయి. అట్లా వచ్చినప్పుడు ఆ కలిగేటటువంటి ప్రయోజనం భూములు కోల్పోయిన రైతులు పొందాల్సిందే కానీ ప్రభుత్వానికి కాదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని మీకు మనం చేస్తూ ఉన్నా. అట్లాగే ఇప్పుడు ఈ చెరువుల మీదుగా వాటి మీదుగా వెళ్ళటం అనేది కూడా కోర్టులు తీర్పులు ఉన్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పుడు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని ఉపసంహరించి రైతు సంఘాలతో అట్లాగే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు అటువంటి వాళ్ళతో మాట్లాడి ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టండి. అది 60 కిలోమీటర్ల 70 కిలోమీటర్ల అనే లైన్లో ఆలోచించాలి. కానీ ఇదేది ఈ పగటి కళల కోసం మా రైతులు మొత్తం కూడా త్యాగం చేయటానికి సిద్ధంగా లేము. అసలు ఏం ఆలోచన చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి సూర్యాపేట, కోదాడ, బెజవాడ, మచిలీపట్నం నేషనల్ హైవే 65 ఉండి 6 లైన్ల రోడ్లు అభివృద్ధి అయితే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతిలో ఈ అభివృద్ధి చేయబోయే ఫ్యూచర్ సిటీకి వచ్చి అమరావతి మళ్ళీ మచిలీపట్నం వెళ్ళాలంట. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 12 లైన్ల రోడ్డు వేయాలని చెప్తా ఉంటే
దానికి మళ్ళీ కొన్ని వేల ఎకరాలు తీసుకోవాల్సిన పరిస్థితి, దానికి మళ్ళీ కొన్ని వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి. అవసరమా ఇవన్నీ? మన రాష్ట్రానికి అవసరమైనవి అవి చేయరా? రైతులకి పంటలు కొనడానికి డబ్బులు లేవా? 1000 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల్లో 500 పైన పడకేస్తే అవి బాగు చేసి నడిపించడానికి వీలు లేకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? ఏం పనులివి? ప్రజల యొక్క సంక్షేమం వదిలిపెట్టేసి ఎంతసేపు కూడా కార్పొరేట్ సంస్థలకి, అక్కడ మోడీ మీద చేస్తూ ఉండట్టే ఇక్కడ ఈయన కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి, కాంట్రాక్టర్లకి మేలు చేసే పనులు చేస్తూ ఉంటే ఇది ధర్మమా? ఆలోచించాలి ముఖ్యమంత్రి గారు. దయచేసి మేము ఎవరూ కూడా అభివృద్ధికి వ్యతిరేకం కాదు, మీకు వ్యతిరేకం కాదు. కానీ ఈ రకమైనటువంటి మీ పిచ్చి ఆలోచనతో వెనకటి రోజుల్లో సాగుతుందని, అది కాకపోతే కాశీదాకా దొరుకుతానన్నాడంటే ఎవడం. ఆ తరహాగా చెయ్యొద్దు దయచేసి. ప్రజలకి ఇబ్బందులు కలిగించమాకండి, ప్రజలకి బాధలు పెట్టే పరిస్థితులను చేయమాకండి. చేయగలిగితే మేలు చేయండి, కనీసం అపకారం చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తే, ఇంకా పెద్దలు చాలామంది మాట్లాడవలసిన వారు ఉన్నారు కాబట్టి ఇంకా చెప్పవలసిన విషయాలు కొన్ని ఇంకా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటాం. అది ఎంత మాత్రం కూడా పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈ ఏదైతే అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేటటువంటి ప్రతిపాదన పెట్టారు నేషనల్ హైవే ద్వారా, దానిని తప్పనిసరిగా ఉపసంహరించాల్సిందే. లేకపోతే న్యాయస్థానాల్లోనైనా కానీ పోరాటం చేసి ఓడిస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికే బెజవాడలో ఆర్టీసీ స్థలాన్ని లులు సంస్థకి ఇస్తే హైకోర్టులో దాబాయి వేశాం. కౌంటర్ కూడా దాఖలు చేయలేకపోయింది ప్రభుత్వం. చివరికి అడ్వకేట్ జనరల్ వచ్చి మేము అసలు గవర్నమెంట్ ఉపసంహరించుకుంటున్నాము అని చెప్పారు. అదే కాదు, ప్రభుత్వం అనేది ధర్మకర్త మాత్రమే. సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్లు చెప్పినాయి. నగరాలలో, నగర పంచాయతీలలో, మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానికి వీల్లేదు. భవిష్యత్ కాలంలో పెరగబోయే జనాభాకి అవసరమైనటువంటి విద్యా అవసరాలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, పార్కులు, అటువంటి వాటి కోసం ఉండాల్సిందే తప్ప అమ్మటానికి ఇస్తానికి వీల్లేదు. ఒకవేళ అమ్మటం అనేది అనివార్యమైతే మార్కెట్ వాల్యూకి తగ్గకుండా అమ్మాలి అని చెప్పి పెడితే 99 పైసలకే నువ్వు 900 కోట్లు విలువైన 21 ఎకరాలు ఇస్తానికి నీకు ఎవడిచ్చాడు అధికారం? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. 1000 కోట్ల రూపాయల ఆదాయ పన్ను కడతా ఉన్నటువంటి టీసీఎస్ సంస్థకి ఎట్లా ఇస్తారు? 10,000 మందిని 12,000 మందిని ఉద్యోగాల్లో ఇతర చోట్ల తీసేశారే. కాగ్నిజెంట్ టెక్నాలజీస్కి 22 ఎకరాలు దాదాపు 900 కోట్లు విలువ చేసే స్థలం విశాఖపట్నంలో ఎట్లా ఇస్తారు? అట్లాగే అక్కడ హార్బర్ పార్క్కి ఎదురుగా 13 ఎకరాల 74 సెంట్లు విశాఖపట్నంలో టాప్ మోస్ట్ రేట్ ఉన్నటువంటి స్థలం అది. అక్కడ 1000 కోట్ల రూపాయలు విలువ చేసేదాన్ని మీరు అంతకుముందేమో 10% లీజు, 33 సంవత్సరాలు మార్కెట్ వాల్యూలో 10% లీజు అన్నదానిని 99 సంవత్సరాలకు పెంచేసి 10% నెల 1%కు తగ్గించేసేసి, అంటే శాశ్వతంగా ఆ లులుకి ఆ 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని కష్టపెట్టేస్తున్నారు. ఎవడబ్బ సొత్తు? దాని మీద కూడా వేశాం. సెలవులు అయిన తర్వాత విచారణకు రాబోతూ ఉంది. వాటికి ఇంకా కౌంటర్ దాఖలు చేయనటువంటి పరిస్థితి నాడు ఉందని మీకు మనం చేస్తున్నా. అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో కూడా ప్రభుత్వం భేషజానికి వద్దు. మీరు దయచేసి ఉపసంహరించి మళ్ళీ తగ్గించి రైతులతో, సీనియర్ రిటైర్డ్ ఉద్యోగస్తులతో, వాళ్ళతో కూడా స్టేక్ హోల్డర్స్ అందరితో సంప్రదించి తిరిగి మరొక ప్రతిపాదనతో ముందుకు రావాలి అని ఈ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తూ ఈ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు మన సభా నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.